హాయ్ హలో వెల్కమ్ టు ది భానుశ్రీస్ వస్త్ర. ఈరోజు వీడియోలో ఏంటంటే మనం వచ్చేసి స్ట్రేట్ కట్ ప్యాంట్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నామండి. ఇక్కడైతే మనం వచ్చేసి టూ సైడ్స్ అయితే జాయింట్ చేసుకున్నామండి. ఇప్పుడైతే ఇక్కడ వచ్చేసి మనం నడుము కోసమని 5 ఇంచెస్ తీసుకున్నాం కదా క్లాత్. ఇప్పుడైతే మనం వచ్చేసి ఎలాస్టిక్ అయితే స్టిచ్ చేస్తున్నామండి. వీళ్ళైతే కస్టమర్స్ అయితే మనకి ఎలాస్టిక్ కావాలన్నారు. సో మనమైతే ఇక్కడ వచ్చేసి ఎలాస్టిక్ అయితే స్టిచ్ చేస్తున్నాము. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే మనం ఇప్పుడు నడుముకు ఎంత కావాలో, ఎంత సైజు ఉందో అంతే సైజు తీసుకోవాలండి. సో అంతే సైజు తీసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎంత సైజు ఉందో అంతే సైజు ఎలాస్టిక్ తీసుకొని ఇలా మనం డబల్ ఫోల్డ్ అయితే ఉండాలండి నడుము బెల్ట్ అయితే. అందుకే 5 ఇంచెస్ తీసుకున్నాం మనము క్లాత్ వచ్చేసి. ఇట్లా ఫస్ట్ అయితే అటాచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా ఎలాస్టిక్ పెట్టేసి మనం డబల్ ఫోల్డ్ ఇట్లా ఎలాస్టిక్ పైన నుండి మళ్ళీ క్లాత్ పెట్టేసి స్టిచ్ చేయాలండి. సో ఇక్కడైతే నేను ఎలాస్టిక్ స్టిచ్ చేశానండి. మనకు 2 ఇంచెస్ ఎలాస్టిక్ అంటే షాప్లో వెళ్తే దొరుకుతుందండి 2 ఇంచెస్ ఎలాస్టిక్. సో అదైతే మనకు ప్యాంట్స్కి కూడా అవసరం వస్తుందండి. ఇక్కడైతే మనం ఎలాస్టిక్ స్టిచ్ చేసి ఫస్ట్ ఇట్లా లాగి గుంజేయాలండి. ఇట్లా లాగితే ఇట్లా నీట్గా వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత మళ్ళీ పైన టాప్ స్టిచ్ చేసేయాలి. ఇప్పుడైతే సైడ్స్ కూడా జాయింట్ చేసేస్తున్నానండి. చూడండి ఇక్కడ సైడ్ జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ మిడిల్లో కూడా జాయిన్ చేయాలి. సో ఇక్కడైతే మిడిల్లో కూడా ఒకసారి మనం కట్స్ పెట్టుకున్నాం కదా, అక్కడి కొంచెం మనకు మెయిన్ వీడియోలోకి వెళ్తే మీకు అనేది కటింగ్ వీడియో అనేది ఉంటుందండి. అందులోకి వెళ్తే మీకు అర్థమవుతుంది ఇది. ఇప్పుడు వచ్చేసి అయితే మనం అక్కడక్కడ కట్స్ పెట్టుకున్నాం కదా, సో ఆ కట్స్ కూడా స్ట్రేట్గా వచ్చేలాగా చూసుకొని మనం ఇలా డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. సో ఎందుకంటే సింగిల్ స్టిచ్ అయితే అస్సలు వేసుకోవద్దు ఎక్కడైనా సరే అండి. మీరు ఎక్కడ జాయిన్ చేస్తున్నా కానీ డబల్ స్టిచ్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. కింద వచ్చేసి మనమైతే 1.5 ఇంచ్ పెట్టుకున్నాం కదా ఫోల్డింగ్ కోసము, కింద పట్టీ కోసము. కొంతమందికి చెప్పాను కదా, నేను కటింగ్ వీడియోలో చెప్పానండి. కొంతమందికి ఏంటంటే కట్స్ పెట్టుకునే సైడ్కి కట్స్ అవసరం ఉంటే కంపల్సరీ 2 ఇంచెస్ పెట్టుకోవాలి. లేదు అనుకుంటే కట్స్ అవసరం లేదనుకుంటే 1.5 అయితే సరిపోతుందండి. సో ఇక్కడైతే ఇది ఇంతే అండి. చూస్తున్నారు కదా, స్ట్రేట్ కట్ ప్యాంట్ అయితే చాలా ఈజీ అండి. కటింగ్ స్టిచ్చింగ్ ఇక్కడైతే మనం స్టిచ్చింగే చూపించాము. సో ఇంతటితో ఈ వీడియో అయిపోయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.